భూ రికార్డుల సమస్యలకు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. సో, మరి భూభారతి చట్టంలో దీని పరిష్కారానికి ఎలాంటి అప్పీల్ వ్యవస్థ ఉన్నది? ఇప్పుడు ధరణి చట్టం వచ్చేంత వరకు రికార్డులో తప్పులుంటే రెవెన్యూ యంత్రాంగమే పరిష్కారం చేయాలి. అప్పీల్ వ్యవస్థ అక్కడే ఉండాలి. యాజమాన్య హక్కుల వివాదం, ఓనర్‌షిప్ డిస్ప్యూట్ అంటాం. ఆ భూమి నీదా నాదా అనే కొట్లాట వస్తే సివిల్ కోర్టుకి వెళ్ళాలి. ధరణి వచ్చినాక ఏమైందంటే కేవలం ఓనర్‌షిప్ డిస్ప్యూట్ మాత్రం కాదు, రికార్డులో జరిగిన పొరపాట్లకు కూడా కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ధరణి కల్పించింది. మీరు 2020 నుంచి ఈ రోజు వరకు సివిల్ కోర్టుల కేసుల సంఖ్య ఒకసారి పరిశీలించి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సివిల్ కోర్టులలో ధరణి రాకముందు ఎన్ని కేసులు ఉండేటివి, ధరణి వచ్చిన తర్వాత కేసులు ఎన్ని ఉన్నాయి? సింపుల్. నాకున్న అభిప్రాయం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఒకప్పుడు ఒక సివిల్ కోర్టులో రోజుకు ఒకటో రెండో టైటిల్ సూట్స్ పడితే చాలా ఎక్కువ కింద లెక్క. యాజమాన్య హక్కుల వివాదం ఉండే కేసులు ఒకటో రెండో ఇంజక్షన్ సూట్లు పడితే 10 మించి కాదు. ఈ రోజున మీరు ఏ సివిల్ కోర్టుకు పోయినా రోజు 5-10 టైటిల్ సూట్స్ పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయంటే నా రికార్డులో స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు ఉందని, నా సర్వే నెంబర్ మాయమైందని, నా భూమి వేరే వాడి పేరుతో ఎక్కించిందని, ఇట్లాంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా సివిల్ కోర్టుకు వస్తున్నాయి. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే చాలా స్పష్టంగా చట్టంలో పేర్కొన్న మాట, భూమి యాజమాన్య హక్కుల వివాదం ఉంటేనే కోర్టుకు వెళ్ళాలి. రికార్డులో తప్పులుంటే రికార్డు ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులే వాటిని పరిష్కరిస్తారు అని చెబుతూ, ఏంటి అప్పీల్ వ్యవస్థ? 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. మ్యుటేషను ఇటు తహసీల్దారు అటు ఆర్డీఓ చేస్తున్నాడు కాబట్టి తహసీల్దారు చేసిన మ్యుటేషన్ మీద అభ్యంతరం ఉంటే ఆర్డీఓకి ఒక ఫస్ట్ అప్పీలు, కలెక్టర్కి సెకండ్ అప్పీలు. ఆర్డీఓ చేసిన మ్యుటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే కలెక్టర్కి ఫస్ట్ అప్పీలు, జిల్లా స్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునల్ రాబోతుంది, ల్యాండ్ ట్రిబ్యునల్కు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే ఒక 2 అంచెల అప్పీల్ వ్యవస్థ రెవెన్యూ యంత్రాంగంలో ఉంటుంది. ఒక్క మాట మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రికార్డు ఎవరు రాస్తున్నారు? ప్రభుత్వ అధికారులు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు? ప్రభుత్వ లెక్కల కోసము, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లు అందించడానికి కోసం రాస్తున్నారు. ఈ రికార్డులో ఉన్నంత మాత్రాన నేను ఓనర్ అని గ్యారంటీ కాదు కదా. ఇంకా అట్లాంటి చట్టాలు లేవు. మరి రికార్డు రాసే అధికారి తప్పు చేస్తే తప్పుల సవరణకు కోర్టుకు పంపడం సరైనది కాదు అని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇందులోనే ఒక 2 అంచెల అప్పీల్ వ్యవస్థ సెక్షన్ 15 ద్వారా పొందుపరచడం జరిగింది.